విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 42. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. జై చేయి పట్టుకొని కోపంగా పైకి తీసుకుని వెళ్ళిన ఆద్య జైను విసురుగా అక్కడే ఉన్న చైర్లోకి తోసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏయ్, ఏమైంది నీకు? అయినా ఇప్పుడు పైకి ఎందుకు తీసుకొచ్చావు? నీకు అంతలా ప్రైవసీ కావాలి అనుంటే మన బెడ్రూమ్లో కూడా మనకి కావాల్సినంత ప్రైవసీ దొరుకుతుంది కదా అంటూ ఆద్య బుగ్గ నిమురుతూ ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ హస్కీ వాయిస్తో చెప్తూ ఉన్న జై వైపు ఆద్య అంతే కోపంగా చూసి జై చేతులను విసురుగా విదిలించుకొని స్టాప్ ఇట్ అంటూ కోపంగా అరుస్తుంది. సడన్గా ఆద్యను అంత కోపంగా చూసిన జై కూడా ఆద్య బిహేవియర్కి షాక్ అవుతూ ఆద్య, వాట్ హ్యాపెండ్? ఇప్పుడేమైందని అంత కోపంగా ఉన్నావు? నేనేదో సరదాగా అన్నాను. కూల్ కూల్. అయినా మన మధ్య ఇలాంటి మాటలు మామూలే కదా, దానికే ఇంత కోపంగా అరవాలా? థ్యాంక్ గాడ్ నిన్ను ఇలా ఎవరూ చూడలేదు. చూసుంటే మళ్ళీ అదో ప్రాబ్లం అయ్యేది. విల్ యూ జస్ట్ స్టాప్ ఇట్ యువర్ మౌత్? ఆద్య అరుపుకి జై స్టన్ అవుతూ తన వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆద్యతో తనకి గొడవ కొత్తదేం కాదు. ఇప్పటి వరకు ఆద్యతో చాలాసార్లు గొడవ పడ్డాడు, కానీ ఎప్పుడూ ఆద్యాన్ని ఇంత కోపంగా చూడలేదు. అందుకే ఇప్పుడు ఆద్య కోపాన్ని చూసి షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ తన వైపు చూస్తూ ఏమైంది ఆద్య అని తన ముందుకు వస్తూ ఉన్న జైను 2 అడుగుల దూరంలోనే చేయి చూపిస్తూ ఆపేస్తుంది. వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? నువ్వేం చేసినా సినిమా చూస్తున్నట్టు చూస్తా అనుకుంటున్నావా, లేక నీకు భయపడి సైలెంట్గా ఉన్నా అనుకుంటున్నావా? ఓపిక్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది జై. నువ్వేం చేసినా ఇన్ని డేస్ పేషెన్స్తో చూస్తూ ఉన్నాను, బట్ ఐ కాంట్ బేర్ ఇట్ ఎనీమోర్. మన మ్యారేజ్ ఎలాంటి సిచ్యువేషన్లో జరిగిందో అండ్ మ్యారేజ్ అయ్యాక మన మధ్య జరిగిన డిస్కషన్ అన్నీ ఎవ్రీథింగ్ నువ్వు మర్చిపోయి బిహేవ్ చేస్తున్నావు. లిటరల్లీ మనం రియల్ హస్బెండ్ అండ్ వైఫ్ అయినట్టు నీకు నచ్చింది చేస్తున్నావు. మనం అనుకున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి అంటూ కోపంగా అడుగుతుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మో? ఫస్ట్ నువ్వు కూల్గా ఉండు, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. నో, నేను కూల్ అవ్వడం కాదు. ఫస్ట్ ఆన్సర్ టు మై క్వశ్చన్. డామిడ్. ఏయ్, వింటున్నా కదా అని ఏంటి రెచ్చిపోతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి నీ అరుపులు? నేను మాట్లాడుతూ ఉంటే నీకు అరుస్తున్నట్టు ఉంది కదా. ఓకే ఫైన్, చెప్తున్నాను విను. నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను టచ్ చేసినా, కిస్ చేయడానికి ట్రై చేసినా అంత దాకా ఎందుకు? వితౌట్ మై పర్మిషన్ నువ్వు నా లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయడానికి వీల్లేదు. అందరి ముందు మాత్రం మనం వైఫ్ అండ్ హస్బెండ్ లాగా, రూమ్లో మాత్రం నువ్వు నేను స్ట్రేంజర్స్ లాగా ఉండాలి. గాట్ ఇట్? ఇలా అయితేనే నేను నీతో కలిసి లైఫ్ లీడ్ చేస్తాను. అలా కాదని నీ ఇష్టానికి చేస్తే మాత్రం ఎవ్వరికి చెప్పకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. జై ఆద్య వైపు చూస్తూ తన ముందుకు వచ్చి నిల్చుకొని కళ్ళల్లోకి చూస్తూ ఇంతేనా అమ్ము? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నేనేంటో నీకు తెలియదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇదంతా వాడి కోసమేనా? తిరగను. ఐ నో మై లిమిట్స్. హీ ఈజ్ ఓన్లీ మై ఫ్రెండ్. ఇంకోసారి అబీర్ విషయంలో డౌట్ పడ్డా, తనని నాకు లింకప్ చేసి మాట్లాడినా నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా అని కోపంగా చెప్పి వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి చూసి, పెళ్ళికి ముందు నువ్వు ఎలా ఉన్నా, ఎంతమందితో తిరిగినా, పెళ్ళయ్యాక నువ్వు మారడానికి ట్రై చేస్తున్నావని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ యు డిడ్ంట్ చేంజ్. నువ్వు చేంజ్ అయ్యావని మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఆయనకు తెలియదు కదా, నీకు ఆయన హ్యాపీనెస్ కంటే నీ సుఖమే ఇంపార్టెంట్ అని జై వైపు సీరియస్గా చూస్తూ కిందకి వెళ్ళిపోతుంది. అసలు ఏం మాట్లాడుతుంది ఇది? నేనంటే ఇష్టం లేనట్టే మాట్లాడుతుంది. మళ్ళీ నువ్వు ఎప్పటికీ చేంజ్ అవ్వవు అని కోపడుతుంది. ఆద్య మీద తనకైనా క్లారిటీ ఉందా? ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళానని ఇంత సీరియస్గా చూస్తూ వెళ్తుంది అనుకుంటూ జై ఆద్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. జై అండ్ ఆద్య కిందకి వెళ్ళిపోయాక ఇద్దరికీ కనిపించకుండా దాక్కున్న రుద్ర బయటికి వస్తూ అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది? ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉన్నారు అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వీళ్ళ మధ్య ఏంటి కోల్డ్ వారు? పైగా ఏవో కండిషన్స్ అంటున్నారు. ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ రుద్ర కూడా కాసేపు ఆలోచనలతో అక్కడే గడిపేసి తను కూడా కిందకి వెళ్ళిపోతాడు. కూర్చున్న ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉంటుంది మంజుష. అక్కను కూడా పిలవాల్సింది కదా మంజు, అందరం కలిసి తినేవాళ్ళం అంటున్న తన ఫాదర్ వైపు చూస్తూ డోర్ నాక్ చేశాను డాడీ, ఓపెన్ చేయలేదు. మేబీ ఇంకా నిద్రపోతుందేమో. పర్లేదు, అక్క లేచాక నేను అక్క కలిసి తింటాము, మీరు తినండి అంటూ ఎవరికి ఏం కావాలో సర్వ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా వినిపించిన పట్టీల చప్పుడికి తింటున్న ముగ్గురు అండ్ వాళ్ళకి సర్వ్ చేస్తున్న మంజుష తల తిప్పి చూస్తారు. రెడ్ కలర్ డిజైనర్ వేర్ శారీలో అచ్చ తెలుగు ఆడపిల్లలాగా తలలో పూలు పెట్టుకుని అందంగా రెడీ అయి కనిపిస్తుంది నాన్సీ.
చాలా డేస్ తర్వాత నిండుగా కనిపిస్తున్న కూతుర్ని చూసి నాన్సీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఆనందంగా చూస్తూ ఉంటే నైట్ వరకు డల్గా ఏదో ఆలోచిస్తూ ఉన్న నాన్సీ మార్నింగ్ ఇంత స్పెషల్గా రెడీ అవ్వడం ఏంటని అని భరత్ అండ్ మంజుష ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అక్క నువ్వేనా? అస్సలు నమ్మలేకపోతున్నానక్క. నాన్సీ మంజుని చూసి చిన్న స్మైల్ ఇస్తూ ఎలా ఉన్నాను అంటూ కళ్ళతోనే సైగ చేస్తూ అడుగుతుంది. మాటలు రావట్లేదక్క, సింప్లీ సూపర్. అవును, ఇంత మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా సరే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళాలి, నీకోసం నేను కూడా తినకుండా వెయిట్ చేస్తున్నాను. మంజు, నేను మనోజ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను, కుదిరితే అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, నా గురించి నువ్వు వెయిట్ చేయకు, నేను రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. నాన్సీ మాటలకి మంజు ఆనందంగా చూస్తూ వావ్ అక్క, అంటే నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు, ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పటికైనా నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు, ఆల్ ది బెస్ట్ అక్క. నాన్సీ చిన్నగా నవ్వి తన పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని భరత్తో విషెస్ అయ్యాక మనోజ్ని మీట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. మనోజ్ చెప్పిన రెస్టారెంట్కి స్టార్ట్ అవుతూ తను వస్తున్నట్టు జైకి ఇన్ఫామ్ చేసి కార్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పటికైనా నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు, ఆల్ ది బెస్ట్ అక్క. నాన్సీ చిన్నగా నవ్వి తన పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని భరత్తో విషెస్ అయ్యాక మనోజ్ని మీట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. మనోజ్ చెప్పిన రెస్టారెంట్కి స్టార్ట్ అవుతూ తను వస్తున్నట్టు జైకి ఇన్ఫామ్ చేసి కార్లో స్టార్ట్ అవుతుంది. జై, మనం ఇంటికి ఇంకొక గంటలో స్టార్ట్ అవ్వాలి అంటుంటే ఇప్పుడెక్కడికి రా? ఏం వర్క్ ఉన్నా సరే రేపు పెట్టుకో, ఇవాళ మంచి రోజు, ఇవాళే మీ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ చేయాల్సిన రిచువల్స్ అన్నీ కొన్ని ఉంటాయి, అలాంటిది నువ్వు లేకపోతే ఎలా చెప్పు? తాతయ్య, నేను హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, నిజంగా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, లేకపోతే నేను వెళ్ళను కదా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయే వర్క్స్ ఏమున్నాయి? చెప్తున్నాను కదా ఫ్రెండ్ని మీట్ అవ్వాలని అంటూ తనకి నాన్సీ నుండి మెసేజ్ వచ్చిన తర్వాత ఐఆమ్ కమింగ్ అంటూ రిప్లై ఇస్తూ ఓకే తాతయ్య, హాఫ్ అన్ అవర్లో డెఫినెట్గా వచ్చేస్తాను, ప్రామిస్ అంటూ సోఫాలో నుండి పైకి లేస్తూ చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహదీర్, జై ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నావు అని జైను క్వశ్చన్ చేస్తాడు. మహదీర్ వాయిస్కి వెళ్తున్న జై ఆగి వెనక్కి తిరుగుతూ చిన్న వర్క్ ఉంది మావయ్య, చూసుకొని త్వరగా రిటర్న్ అవుతాను. కానీ ఇప్పుడు మనం మీ ఇంటికి వెళ్ళాలి కదా. వచ్చేస్తాను మావయ్య, ప్లీజ్ డోంట్ మైండ్, నిజంగా ఇంపార్టెంట్ వర్క్, అందుకే వెళ్తున్నాను. మహదీర్ ఇంకేదో మాట్లాడే లోపే వెళ్ళనివ్వండి డాడ్, ఇంపార్టెంట్ వర్క్ అంటున్నాడు కదా, అండ్ ఫ్రెండ్ని మీట్ అవ్వాలి అంటున్నాడు కదా, ఎంత ఇంపార్టెంట్ ఫ్రెండ్ కాకపోతే ఇంత హడావిడిగా వెళ్తాడు చెప్పు? ఆద్య వెటకారానికి జై తన వైపు కోపంగా చూస్తూ ఓకే మావయ్య, త్వరగా వచ్చేస్తాను అని కాల్ రాగానే మాట్లాడుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఏమైందమ్మో, నువ్వు జై ఏమైనా గొడవ పడ్డారా? అదేం లేదు డాడ్, అయినా ఎందుకలా అడుగుతున్నారు? నువ్వు జై ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటే ఎందుకో డౌట్ వచ్చింది. జై, మనం ఇంటికి ఇంకొక గంటలో స్టార్ట్ అవ్వాలి అంటుంటే ఇప్పుడెక్కడికి రా? ఏం వర్క్ ఉన్నా సరే రేపు పెట్టుకో, ఇవాళ మంచి రోజు, ఇవాళే మీ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ చేయాల్సిన రిచువల్స్ అన్నీ కొన్ని ఉంటాయి, అలాంటిది నువ్వు లేకపోతే ఎలా చెప్పు? తాతయ్య, నేను హాఫ్ అన్ అవర్లో. నథింగ్ టు వర్రీ డాడ్, వీఆర్ రియల్లీ హ్యాపీ. ఇక గొడవలంటావా? అందరి కపుల్స్కి వచ్చే గొడవలే, అవి కామన్ కదా, దాని గురించి ఎక్కువ వరీ అవ్వకండి అని చిన్న స్మైల్ ఇస్తూ అబద్ధాన్ని కూడా అందంగా కవర్ చేస్తుంది. నువ్వు హ్యాపీగా ఉంటేనే నీ డాడ్ కూడా హ్యాపీగా ఉంటాడు, అనవసరంగా గొడవలు పడకుండా హ్యాపీగా ఉండండి అని చెప్పి మహదీర్ ప్రతాప్ వైపు వెళ్ళగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆద్య మొహం కాస్త ఎర్రగా మారుతుంది. చుట్టూ చీకటి అలుముకున్న రూమ్లో బిక్కుబిక్కుమంటూ గోడకి ఆనుకొని మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకుని కూర్చొని ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది రితిక. సడన్గా ఆన్ అయిన లైట్స్కి వద్దు అని అరుస్తూ ఉన్న రితిక ఎదురుగా కొత్తగా కనిపిస్తుంది ఒక అమ్మాయి. తనని చూసిన రితిక ఎవరు అన్నట్టు చూస్తూ ఉంటే ఆ అమ్మాయి తనతో తీసుకొచ్చిన కవర్ రితిక చేతిలో పెడుతూ ఇది నీకే, వేసుకో అని డ్రెస్ కూడా వేసుకునే అంత వీక్గా ఉన్న రితికాను చూసి తనే దగ్గరుండి రితికాకి ఫ్రాక్ వేస్తుంది. మంచి వ్యక్తిలా కనిపిస్తున్న ఆ అమ్మాయిని చూసి అక్క, మీరెవరో నాకు తెలియదు, బట్ ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి తప్పించండి, మీకు ఎంత అమౌంట్ కావాలన్నా ఇస్తాను, నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకుని వచ్చారు, నేను ఏ తప్పు చెయ్యలేదు, ప్లీజ్ నన్ను సేవ్ చేయండి, నన్ను 4 daysగా ఫిజికల్గా చాలా ఇబ్బంది పెడుతున్నారు, తన ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి నాతో ఇంటిమేట్ అయ్యేలా చేశాడు, ఇట్స్ రియల్లీ పెయినింగ్ అక్క అని ఏడుస్తూ ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకోవడానికి వస్తూ దీనంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్న రితికాని చూసి ఆ అమ్మాయికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి రితిక చేతులు పట్టుకొని ఆపుతూ
చూడు, నేను ఈ ఫ్లాట్స్లో వర్క్ చేస్తూ ఉంటాను. నిన్ను చూసినప్పుడే అనుకున్నాను నువ్వేదో కష్టంలో ఉన్నావని. అందుకే మెయిడ్ అక్కర్లేదు అని చెప్పినా కావాలనే ఇక్కడ జాయిన్ అయ్యాను. ముందు నువ్వు ఏడవ్వాకు, నిన్ను ఎలా అయినా ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేస్తాను అనగాని రితికా మొహంలో ఆశ చిగురిస్తుంది. కానీ అంటూ ఆగిపోతుంది ఆ అమ్మాయి. నాన్సీ మనోజ్ని మీట్ అవుతుందా? నాన్సీ పాస్ట్ తెలిసాక మనోజ్ రియాక్షన్ ఏంటి? జై నాన్సీ కోసం వెళ్ళాడని ఆద్య తెలుసుకుంటుందా? రితికాను ఆ అమ్మాయి సేవ్ చేస్తుందా లేదా? అసలు ఆ అమ్మాయి పెట్టిన కండిషన్ ఏంటి? ఇవన్నీ మనం నెక్స్ట్ అప్డేట్లో చూద్దాము. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.